ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు బాగున్నారు అనుకుంటున్నా. పద్మజ వారికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు తొలి ఏకాదశి. ఈ వంటకం ఏకాదశి స్పెషల్ అన్నమాట. మన తెలంగాణలో అందరు చేసుకుంటారు ఈ వంట. మీరు కూడా చేసుకొని తిన్నాక ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి అందరికీ. అలాగండి, ఈరోజు స్పెషల్ లడ్డు చేసుకుందామా. కప్పు బియ్యం, ఒక అరకప్పు బెల్లం, ఒక చిన్న బౌలు గీ, ఒక స్పూన్ నువ్వులు, ఒక కొబ్బరి చిప్ప, ఒక 10 జీడిపప్పు, ఈ బౌల్ తోటి పల్లీలు, ఇదే బౌల్ తోటి గుమ్మడి గింజలు, ఒక 4 ఇలాచీలు. వీటిని వేయించుకోవాలన్నమాట, ఒకదాని తర్వాత ఒకటి. ఎలా వేయించుకోవాలో చూద్దామా. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ బియ్యం వేయించుకోవాలన్నమాట. తర్వాత గుమ్మడి గింజలు, తర్వాత పల్లీలు వేయించుకొని పొట్టు తీసుకోవాలన్నమాట. జీడిపప్పు వేయించుకోవాలి లైట్గా, డ్రై రోస్టే, ఆయిల్ లాంటివి ఏం అక్కర్లేదు. ఇప్పుడు నువ్వులు వేయించుకుందాం. ఎక్కువ ఏగనీయకూడదు అన్నమాట, మాడిపోతే నువ్వులు చేదెక్కుతాయి అన్నమాట. కచ్చా పచ్చ మరి మెత్తగా కాకుండా ముక్కలు చేసుకోవాలి. వీటిని అయింది అప్పుడే. వాటితో పాటు కొంచెం నువ్వులు కూడా అటు ఇటు, మరి మెత్తక్కర్లేదు. మెత్తగా అయితే అంత మంచిగా ఉంటాం అన్నమాట, తింటుంటే పంటికి తగలాలి. ఇప్పుడు బాదం కాదు, గుమ్మడి గింజలు. ఇవి కూడా ఇట్లా కొంచెం పచ్చా నలిగితే బాగుంటుంది. నలిగినాయి చూడండి, ఇదిగో ముక్కలైనవి. బెల్లం రోట్లో వేసి మెత్తగా దంచి కలిపి కొంచెం ఇట్లా నెయ్యి వేసుకుంటూ ఇలా కలుపుకోవాలన్నమాట. అప్పట్లో అయితే నెయ్యి వేసుకునేవాళ్ళు గారు, అవి గట్టిగా ఉండేవి అన్నమాట. పాకం బట్టి చేసేవాళ్ళు, అవి గట్టిగా ఉండేవి. ఇప్పుడు అలా కాదు, కొంచెం నెయ్యి చేసుకుంటే బాగుంటాయి. భలే కుంకుమలాడిపోతుంది లడ్డు అయితే. ఇలాచి ఇవన్నీ వేసాం కదా, నువ్వులు, అందుకని చాలా బాగున్నాయి.